హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ జనాలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇంకా మంచి చెప్తే జనాలకి నచ్చదు. నో ప్రాబ్లం. బట్ నా యొక్క ఆలోచన విధానం అనేది నేను మీతో షేర్ చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే వీడియో. ఈ వీడియో ఏంటి అంటే కనుక మనము పాటించాల్సిన యొక్క టైమింగ్ అండ్ డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ. టైమింగ్, డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ, ఈ మూడు గురించి చెప్తాను. ఏం లేదండి, ఇప్పుడు మనకు ఎక్కడైనా ఇప్పుడు మన ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, లేదంటే ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, లేదంటే ఆఫీసుల్లో ఇప్పుడు బర్త్డే పార్టీస్ జరుగుతుంటాయి, లేదంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దీనిలన్నిటికీ మనము బెటర్ టు అటెండ్ 5 minutes బిఫోర్. ఇది మనము ఎవరైతే అటెండ్ అవ్వాలి, ఎవరైతే గ్యాదరింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకన్నా ముందు ఆర్గనైజర్స్ అనేవాళ్ళు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ జనాలతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకో, 9 మంది డిసిప్లైన్ పంచువాలిటీ పాటించకోకుండా ఒక్కడే ఒకడు పాటించినా కూడా వాడిని రాంగ్ చేస్తారనమాట. ఏమంటారంటే కనుక వానికి పని లేదులే, వచ్చినాడు త్వరగా అని. పని అనేది అందరికీ ఉంటుందండి. ఆ యొక్క ఒక్క పర్సన్ మెంటాలిటీ ఏంటంటే పంచువాలిటీ ఫాలో అవుదాము, డిసిప్లిన్ ఫాలో అవుదాము అన్న ఆలోచనతో ఉంటాడు. ఈ 9 మంది ఏం చేస్తారంటే దాన్ని చెడదొబ్బుతారు. అర్థమైంది? నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఆ ఒక్కనికి కూడా ఈ పంచువాలిటీ, డిసిప్లిన్ అనేది పాటించబుద్ధి అవ్వదు. అవును, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అలా ఉంటే ఇప్పుడు వీడొకటి బ్యాడ్ అవుతాడు కదా అక్కడ. అర్థమైందా? ఇంకా ఇక్కడ ఏంటంటే వాళ్ళు పాటించుకోకుండా త్వరగా వచ్చినోడిని బ్లేమ్ చేస్తారనమాట. ఏమంటే నీకు పని లేదులే, ఏదో వాళ్ళు కూడా పని చేసేటట్టు. ఇక కరెక్టా కదా? ఇది ఇంకోటి కూడా ఏంటంటే కనుక, నా ఫ్రెండ్ పోలే, నేను రాను టైమింగ్కి, నా ఫ్రెండ్ పోలే, నేను రాను టైమింగ్కి, అందరం కలిసిపోదాం రా. నీకు వాళ్ళతో ఏంటి? నీ పంచువాలిటీ, నీ డిసిప్లైను, నీ యొక్క టైమింగు అనేది నీకు ఇంపార్టెంట్, నీ గ్రోత్కి ఇంపార్టెంట్, నీ సెల్ఫ్ గ్రోత్కి ఇంపార్టెంట్, వేరే వాళ్ళ గురించి కాదు. ఎదిగితే నువ్వు ఒకరు ఎదుగుతావు, అందరితో సంబంధం లేదు. నీ పంచువాలిటీ, నీ డిసిప్లైను, నీ యొక్క టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఊరికనే మేనేజర్లు, ఊరికనే ఏజీఎంలు, ఊరికనే ఇంకోటి అవ్వరండి. దే హ్యావ్ పంచువాలిటీ, దే హ్యావ్ డిసిప్లైన్, దే హ్యావ్ టైమింగ్. మీరు చూడండి, ఏదైనా మీటింగ్ జరుగుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళు గ్యాదరింగ్ అయ్యేటప్పుడు 5 minutes 10 minutes ముందే ఉంటారు. అందుకనే నేను చెప్తున్నాను, టైమింగ్, పంచువాలిటీ, డిసిప్లిన్ అనేది మన లైఫ్లో మేజర్ 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 రోల్స్ ప్లే చేస్తాయి. వేరే వాళ్ళతో సంబంధం లే. నీకు ఇప్పుడు మీటింగ్ అని కండక్ట్ చేశారు, లేదంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, నువ్వు అటెండ్ కా ఫస్ట్. వేరే వాళ్ళతో సంబంధం లేదు, అవసరం లేదు. వేరే వాడు దాన్ని నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళినా అంటాడు, వెళ్ళకపోయినా అంటాడు, అనేవాడు ఎట్లయినా అంటానే ఉంటాడు. అది వేరే విషయం. ఓకేనా? టైమింగ్, డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది మనకి తెలియకోకుండానే మన యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటుంది. చాలామంది అనుకోవచ్చు, నేను త్వరగా వెళ్ళాను, ఏమైందిలే, నాకు గ్రోత్ లేదు. మనకు తెలియకోకుండానే గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది మన లైఫ్లో ఉంటుంది. ఈ మూడు పాటిస్తే ఇంకా అనేవాడు అంటనే ఉన్నాను, వాళ్ళని పట్టించుకోవద్దండి. రేపు పొద్దున నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళి నిన్ను ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు అనినోళ్ళే నిన్ను అంటారు, అబ్బా వాడు కరెక్ట్ టైమింగ్ రా, మంచి టైమింగ్, డిసిప్లిన్, పంచువాలిటీ పాటిస్తారా. అర్థమైంది?